ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవులను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలని. దేవుని సన్నిధానములో దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ఈ పై చెప్పబడినటువంటి దేవుని వాక్యము మన జీవితంలో చాలా సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మకమైన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, మరి కలతలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, శ్రమలు అనేకములు విస్తరించినా సరే భయపడకండి. తగిన సమయములో దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంతంతటికి అతన్ని అధిపతిగా నియమించినని అపోస్తల కార్యము 7వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చూస్తూ ఉండవచ్చు. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు వాగ్దానం చేస్తాడంటే నిన్ను ఆ వాగ్దానములోనికి ఖచ్చితంగా నడిపిస్తాడు. అది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దేవునికి నమ్మకముగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదములో నీవు, నీ కుటుంబము కూడా పాలిపంపులు పొందుకోబోతున్నారు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యము వింటున్న ప్రతి బిడ్డ మీద దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మా కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నాయనా మేము నీకు నమ్మకంగా జీవించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అయినా సరే మా ఎడల మీరు మీ శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ, మీ నిత్యమైనటువంటి కృపలో మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు నాయనా. ఈ ఉదయమున ఎందరైతే నీ చేతి కింద దీన మనస్కులైనైనా అయా లోబడి ఉంటూ నీ సువార్త పనిలో ముందుకు కొనసాగుతూ నీకు ప్రభా తండ్రి వారికి ఇచ్చిన సమస్త పనిలో నమ్మకంగా ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయం అంతా కూడా నీ కృప, కనికరములు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నిలిచిండినట్లుగా మీరే సహాయమును అందించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప.